మరొక 5 రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. మిమ్మల్ని చూసి అసలు ఎక్కడా కూడా టెన్షన్ ఏం కనిపించట్లేదు. ఏంటి మీ ధీమా? అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఒకటమ్మా, 5 సంవత్సరాల క్రితం ఏదైతే మేనిఫెస్టో చెప్పిండో జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని 99% ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇక ప్రజలు నిర్ణయం చేస్తారు. మనం రాజకీయంగా ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని పై ఎత్తులేసినా, ఎన్ని చేసినా ప్రజలు నిర్ణయం చేస్తారు. ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, మాట ఇస్తే మడమ తిప్పడనేటటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మళ్ళా మేనిఫెస్టోలో కూడా వాటిని కంటిన్యూ చేసుకుంటూ ఏమి మళ్ళీ ఇంకేం చేస్తామనేది కూడా స్పష్టంగా చెప్పి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి పరిస్థితులు, అదే బడ్జెటు, అదే అప్పులు, అన్నీ అవే, రాష్ట్రము అదే, కానీ ముఖ్యమంత్రి మారిండు. ఈ 5 సంవత్సరాల లోపల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచడానికే కనీసం ఏ మీటింగ్లైనా 1 గంట మాట్లాడవలసి వస్తుంది. అందులో 15 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి 2014 నుంచి 19 వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు చేసినటువంటి మోసాలు, ఆయన 600 హామీలు ఇచ్చి వాటిని ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితులు, వాటన్నిటిని చెప్పుకుంటూ ఈ 5 సంవత్సరాలలో నేను మేనిఫెస్టోలో ఏం పెట్టినా ఎంతవరకు దాన్ని పూర్తి చేయగలిగిన అనేది చెప్పడానికే ఆయన సమయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజల మీద ఆధారపడి ఉంది. ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉండరమ్మా. ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా, అది సిద్ధం సభలు కావచ్చు, మేమంతా సిద్ధం సభలు కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి నియోజకవర్గ లెవెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలు తండోపతండాలుగా వస్తారు. నాకు తెలిసిన కాడికి నేను ఒక 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా. ఎప్పుడో ఎంజి రామచంద్రన్ గారికి, ఇందిరాగాంధీ గారికి, ఎన్టీ రామారావు గారికి వచ్చినటువంటి జనం ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుండు. సరే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన జనం, ఆయన ఓదార్పప్పుడు వచ్చిన జనం, 2019లో వచ్చిన జనం కంటే కూడా ఇప్పుడు అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈ జనాలు రావడం అనేది, అందుకే మా కాన్ఫిడెన్స్. ఇంకోటి ఏమి, మేము ఎవ్వరి మీద ఆధారపడలేము.